ప్రైజ్ఞుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ బాగున్నారని దేవుడి మహాకృపతో మీరందరికీ ప్రార్థిస్తున్నాం. ఇందులోని వాక్యములో ఒక ప్రకారముగా రాయబడ్డది. నమ్మదలిగిన దేవుడు. నిజమే, నమ్మదలిగిన దేవుడు నమ్మకముగా మనం ఉండాలి. మన నమ్మకముగా ఉంటే మన పాపములంట క్షమిస్తారంట. పాపములు క్షమిస్తానని దేవుడు అన్నాడు, కానీ నమ్మదలిగిన వాడు దేవుడని మనం నమ్మాలి. నమ్ముటాన్ని వల్లైతే సమస్తం సాధ్యం అయింది. నమ్మలేదైతే సాధ్యం అవుతుందా? అవదు. నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు నమ్మదలిగే దేవుడు ఉన్నాడని గ్రహించాలి. మరి ఇక్కడ వాక్యములో ప్రకారముగా మన పాపములు క్షమించడానికి ఒక సహోదరి విశ్వాసముతోనూ ఉండేది. భర్త తాగొచ్చిన ఎంతో తిరిగి వచ్చిన క్షమించే గుణ లక్షణం ఆ భార్యకే నడుచుకుంది. ఎలా నడుచుకుందంటే, జాబ్ అనే వంకాడతాం, వెళ్తాం. అతను రాత్రి 11 టయానికి 12 గంటలకు వచ్చేవాడంట. భార్య ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నది, ప్రభువా నా భర్త పక్షముగా నువ్వే ఉండాలి, నా కోణములు కాదు నీ కోణములు ఉన్నట్లుగా మీరే ధరింపచేసి తన భర్తనే మార్పు తీసుకొచ్చి నిజమైన దేవుడు, పాపములు క్షమించేవాడు నువ్వని తెలిసినట్లుగా అని ఉండాలని ఎప్పుడు ఆ భార్య విశ్వాసంతో ప్రార్థన చేసేది. విశ్వాసంతో ప్రార్థన చేస్తే అప్పుడు 3 ఫ్రెండ్స్లతో కలిసి వచ్చారు. ఇంత టైం అయిందిరా, ఇంటికి వెళ్తే నీ భార్య ఏమందా ఏంటి అంటే, నా భార్య అస్సలు ఏమందరా. ఇంటికి కారణం ఏంటి? ఇంతకంతం ఎంతసేపు దేవుడు భక్తి అని ప్రార్థన అన్నది. నేను ఎంత పాపం చేసినా క్షమించే తనకుంది. నన్ను అస్సలు ఏమందో, నేను ఏమన్నా సరే ఎదురు చెప్పకనే మౌనముగా ఉండి ఎక్కువ నన్ను మంచి చెట్లు చూసుకుంటారు అని అంటే, సరేరా లేట్ అయిపోయింది కదా, ఈ పూట మీరు ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం కనుక ఈరోజు మా ఇంటికి రాయండి, నా భార్య అన్నీ రెడీ చేసి మీకు భోజనం చేస్తుంది, అన్ని ఏర్పాట్లు చేస్తుంది, రాయండి అని తన ఫ్రెండ్స్తో తీసుకొచ్చాడు. 3 సహోదరులు తీసుకొచ్చి అప్పుడు తలుపు నెట్టాడు. తలుపు కొడితే భార్య వచ్చింది. ఏమండి వచ్చారా అన్నది. అవును వచ్చాను. నీ ఫ్రెండ్స్లు వచ్చారా? అన్నయ్యలు రాయండి కూర్చోండి అని అంటే, అక్కడ సహోదరులు కూర్చున్నారు. ఏమండి మీకు అన్ను ఏర్పాట్లు చేశాను, మీరు స్నానం చేస్తారా? అదిగో బకెట్ నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేసేయండి, ఇలాగా అన్నీ నేను వంట అన్నీ రెడీ చేస్తాను, మీ ఫ్రెండ్స్కి పెడతాను అని అంటే తన వచ్చారు. తన పికప్ అయి వచ్చి భార్య లైట్తో అన్నీ మరి వంట చేసి రెడీ చేసి ఆ టేబుల్ పెట్టి పెడుతుంది. తిన్నారు. ఫ్రెండ్స్తో భర్త తిన్నారు. అప్పుడు ఫ్రెండ్స్లకి వేరే రూమ్ ఇచ్చి అక్కడ రాత్రి నిద్రించి తెల్లవారుజామున ఆ ఫ్రెండ్స్లు వేశారు. అమ్మా ఏంటమ్మా నువ్వు, నీ భర్త అంత తాగొచ్చాము, నేను రాత్రి అంతా ఈ గలిబిలి చేసాము, మేము ఎలా తిన్నామో మాకే తెలియదు, నీకు కోపం రాలేదా అని అంటే, అప్పుడు ఆ సహోదరి విశ్వాసం సహోదరి ఏమందంటే, అన్నయ్య నా భర్త కొట్టినా నేను కోపడినా, అతను తిట్టినా నా కోపడినా
ఎందుకు కోపడం అనంటే, నా దేవుడు మాట ఇచ్చాడు, పాపములు క్షమిస్తాడు, చేసిన పాపము ఒప్పుకుంటే క్షమిస్తాడు అని అదొకటే నమ్మకం నాకుంది అని ఈ సహోదరి గ్రహిస్తుంది. అప్పుడు ఇతని భర్త లేగలేదు, ఇంకా ఏమి తెలియనట్టుగా తన దుప్పటి కప్పకేని అన్ని ఆలోచిస్తాడు. నా భార్య ఏమంటుంది ఏంటి, ఏం చెప్తుంది ఏంటి గ్రహిస్తున్నాడు. అప్పుడు తన భార్య తన ఫ్రెండ్స్లతో చెప్తుంది, అన్నయ్యలు మీరు ఎంత తాగొచ్చారో సూచన చేశాను, మీ ఫ్యామిలీస్ నెంబర్ ఉన్నారో ఏమంటారంటే తిడతారు, మేము వెళ్తే తాగొడితే మమ్మల్ని తంతారు కొడతారు అలాగుంటారు అంటే నువ్వేమి చేయలేదు, ఏమిటి అంత అభిమానం అంత గౌరవం ప్రేమ అంటే, నేను మనుషులకి వంగను, దేవునికి లోబడి ఉంటా, దేవునికి లోబడి దగ్గర ఉండి నేను దూషించను గర్జించను అని వాక్యం రాయడిది. దూషించిన వాళ్ళు క్షమించండి, క్షమించిన వాళ్ళు గుణలక్షణం మీలో ఉదయంలో రావాలని వాక్యం రాయబడింది. నేను క్షమిస్తాను అనియా, రేపొద్దున నేను కొన్నాళ్ళు నివసించిన, రేపొద్దున తండ్రి సన్నిధులకు వెళ్ళినా పరలోకి వెళ్ళినా ఇతను ఏమైపోతాడా అని నా ఆలోచన. తాళి కట్టిన బంధం కాదా, భర్త కాదా, ఇతను మారాలని నేను ప్రార్థన చేస్తాను, ఇతను దేవుడి సాక్షిగా నిలబడాలని ప్రార్థిస్తున్నాను. కనుక ఇతను ఎప్పుడు మారతాడు ఏంటి తెలియదు, నేను రోజు ప్రార్థిస్తున్నాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థిస్తున్నాను ఇతను మార్పు రావాలని. ఏరు వద్దునని వెళ్ళిన తర్వాత ఇతను భూలోకులు ఉండిపోయి అగ్ని ఆరదో పురుగు సావదో నలికిపోతాడు. కనుక ఇతను అంత శిక్ష రాక మునిపే ఆ దేవుడి ప్రేమ ఏంటి తెలుసుకోవాలని నేను ఆశిస్తాను అనయ్య అని అంటే, అప్పుడు ఆ సహోదరి మాటలకి వీళ్ళకి గుండె మీద ఆశ్చర్యపోయగలిగారు. నిజమే, దేవుడు ఉన్నాడు. అద్భుతుల గారు దేవుడు క్షమిస్తాడంట. ఎలా క్షమిస్తారండి? దేవుడు క్షమిస్తాడు. తాగుమతులు ఏం చేస్తారండి? అబద్ధాలు ఆడతారు, పాపములు క్షమిస్తారు. అలాగ మనం మోసపుచ్చకూడదంట. ఎలాగండి? పాపము చేసామని మోసపుచ్చకూడదు, ఒప్పుకోవాలంట, దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలంట. అప్పుడు ఈ మాటలన్నీ భర్త లేచాడు. ఏమండి లేచారా అంది. అప్పుడు నేను జాబ్కి వెళ్తానంటే తను పికప్ అయ్యాను. అప్పుడు రేపు ఆదివారం కదా, రేపు కూడా నన్ను సన్నిధిలో తీసుకెళ్ళవా అంటే భార్య ఆశ్చర్యపోయింది, ఇంకా మాట్లాడతలేదు. ఏంటి సన్నిధి తీసుకెళ్ళనా, ఏంటి ఎంత మార్పు, ఎంత ఆలోచన ఎప్పుడు ఎలా పుట్టింది అంటే, నువ్వు చెప్పావు, నేను అన్నీ విన్నాను, నువ్వేం చెబుతున్నావో నా ఫ్రెండ్స్కి అవన్నీ విన్నాను. నిజమే, దేవుడు ఉన్నాడు, పాపము క్షమించేవాడు ఉన్నాడట, ఆ ఒప్పుకోవాలంట, పాపము ఒప్పుకోవాలని కప్పుకోకూడదంట. నువ్వు చెప్పిన మాటలు విన్నాను, కానీ రేపొద్దున నువ్వు దేవుడి సన్నిధిలో గోడు పరలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను నలిగిపోవనా, భూమి మీద మరి అగ్నిగుంటలకు కాలిపోవనా? అందుకే నాకు ఇష్టం లేదు. నీలో సాక్షిగా, దేవుడి సాక్షిగా నీలో నేను ఉంటాను పదా అని ఆనాడు ఆదివారం భార్య భర్తలో తను వెళ్ళి చేసిన పాపములు ఒప్పుకున్నారట. చూడండి, మొదటి యోహాను 9వ వచనంకి వెళ్తే చూడండి, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదలిగిన వాడు. దేవుడి స్తోత్రం. పాపములు ఒప్పుకొని ఎడలంట నమ్మదలిగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన పాపములు క్షమించెను, సమస్తమును దుర్నీతిముగా నుండి మనల్ని పవిత్రముగా చేయను. దేవుడికి స్తోత్రం. చూడండి, ఈ మాట అండి, మన పాపములు ఒప్పుకునే ఎడల నమ్మదలిగిన వాడు. పాపం మనం ఒప్పుకోవాలి, నమ్మదలిగిన వాడు ఆయనే, నీతిమంతుడు ఆయనే, మనం క్షమించి పవిత్రముగా చేస్తాడు. మన పాపములను చేయని వారికి మరి ఆయన వాక్యములు మనలో ఉండాలంట.
మనలో ఉండాలి వాక్యం, మనలో గ్రహించాలి, మనలో ఎంచబడాలి. మన గ్రహించే తీర్పు హృదయంలో ఉండాలి. అప్పుడు మీది పాపములు చేసిన యెడల క్షమించేసినట్టు, అప్పుడు పిల్లలు కూడా చిన్నపిల్లలారా మీ పాపములు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అప్పుడు తల్లిదండ్రులు ఆ కోణంలో వస్తే క్షమించే గుణము పిల్లలు కూడా పాపం చేయరు. ఎందుకంటే ఈ బైబిల్లో వాక్యంలో రాయబడింది, చిన్నపిల్లలారా మీ పాపములు చేయనట్లు మీరు జాగ్రత్త సంగతులు మీకు వాయిస్తున్నాను, తెలుసుకోండి. మన దేవునికి మొరపెట్టినడు, దేవునికి శ్వాసము గ్రహించడు, మన దేవుని ప్రేమ కలగజేసుకోవాలి. మన పాపములు నమ్మదలిగిన వాడు ఉన్నాడు, మన పాపములు క్షమించేవాడు నమ్మదలిగిన వాడు ఉన్నాడు. మన పాపములు ఆయన విశ్వాసముతోనూ క్షమిస్తాడు, నమ్మదలిగిన వాడు ఉన్నాడని మనం గ్రహించాలి. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి. ప్రభుపక్షముగా మీకు అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలను నాయన, అయ్యా చేసిన పాపములు అపరాధములు క్షమించు తండ్రి. నీతిమంతుడు నువ్వే, యథార్థమంతుడు ప్రభా, నేను చేసిన పాపములు క్షమించయ్యా. అనేక బిడ్డల ప్రభా ఈ వాక్యము విన్నట్లుగా గ్రహించి అనేక బిడ్డలకు రక్షణ దయచేసి సహాయం దయచేవని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ప్రైజ్ చేయండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.